శ్రీనివాసుడు లేక శ్రీ దత్త స్వామివో నీవు వెంకయ్య లేక సాయేశ్వర అంటూ వేడుకుంటున్నాను అనమాట. వైకుంఠవాసివో కైలాసవాసివో శ్రీదత్త స్వామివో నీవు సాయేశ్వర వైకుంఠవాసివో కైలాసవాసివో శ్రీదత్త స్వామివో నీవు సాయేశ్వర వైకుంఠవాసివో సంసార సాగరంబునందు నేనీదుచుంటిని ఏ దారి కానరాక నిన్ను నే వేడుచుంటిని సంసార సాగరంబునందు నేనీదుచుంటిని ఏ దిక్కు కానరాక నిన్ను నే వేడుచుంటిని నా మొరను ఆలకించి నన్ను బ్రోవరా నా మొరను ఆలకించి నన్ను బ్రోవరా వైకుంఠవాసివో కైలాసవాసివో శ్రీదత్త స్వామివో నీవు సాయేశ్వర వైకుంఠవాసివో అనుదినము నీదు నామస్మరణ నే చేయుచుంటిని నా హృదయమందు నీ రూపం ధ్యానించుచుంటిని అనుదినము నీదు నామస్మరణ నే చేయుచుంటిని. ఈ పాట చంద్రశేఖర్ సాయి గారి ఇంటి దగ్గర పాడుతున్నటువంటి వారు నా హృదయమందు నీ శివప్రసాద్ గారు. రూపం ధ్యానించుచుంటిని ఎన్ని జన్మలైన నన్ను విడువబోకురా ఎన్ని జన్మలైన నన్ను విడువబోకురా వైకుంఠవాసివో కైలాసవాసివో శ్రీదత్త స్వామివో నీవు సాయేశ్వర వైకుంఠవాసివో ఆలు బిడ్డలన్నదమ్ములు అంత మాయరా దేహం మొదలి వెళ్ళు వేళ ఎవరు వెంటరా వరాల సాయి మందిరం భజన బృందం. ఆలు బిడ్డలన్నదమ్ములు చంద్రశేఖర్ సాయిని ఆరోగ్యం సరిగా లేకుంటే విచారించడానికి వచ్చిన శివప్రసాద్ గారు వారి ఇంట్లో ఈ పాట పాడుతున్నారు. ఎవరు వెంటరారురా నీ పాద సేవయేరా మాకు తోడు. సాయి బంధం ఇలాగా ఉంటుంది. ఎవరైనా సరే పరిచయం అయితే సాయి బంధువులు ఇలాగే విచారించడానికి రావడం కానీ అందరూ కలిసి మెలిసిగా ఉంటారు. ఆ సాయినాథుడు ఇచ్చినటువంటి బంధం ఇలాగే ఉంటుంది. కైలాసవాసివో
శ్రీ దత్త స్వామివో నీవు సాయీశ్వర. వరాల సాయి మందిరం, భజన బృందం, శివప్రసాద్ సాయి, సుధీరమ్మ, చంద్రశేఖర్ సాయి, పెంచలే గారు, శ్రీలక్ష్మి గారు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ గురుదేవ దత్త. శ్రీపాద శరణం శరణం ప్రపత్తి శరణం శరణం ప్రపత్తి శరణం ప్రపత్తి. శ్రీపాద శరణం శరణం ప్రపద్యే. శ్రీ సాయినాథం శరణం ప్రపద్యే. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీ దత్తరాజం శరణం ప్రపద్యే. అక్కడికొచ్చి నువ్వు కూడా గురు చరణారవింద అక్కడికొచ్చి చక్కెర పెట్టున్నా చక్కెర అడగని వచ్చా నేను వేసేదా కొంచెము. సాయిరామ్. వినిపించు ఒకసారి. పర్వాలేదు, బాగా వచ్చింది. మీరు నా ఆరోగ్యం కొరకు వచ్చి పలకరించడం అనేది నాకెంతో, బాగా తొందరగా కోలుకోవాలని సాయినాథుని ప్రార్థిస్తున్నాను. ఆ శ్రీపాద వల్లభుడు మనం ఆ సిద్ధమంగళ సూత్రం కంటిన్యూ చేసుకుంటున్నాము. అదే మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేది కూడా, అవును. సిద్ధమంగళ సూత్రం ఎప్పుడు చదువుకోవాలి, ఇచ్చేది కూడా. ఈ రోజు కూడా మర్చిపోయినా చిత్తా ఉంది. ఈ రోజు సిద్ధమంగళ సూత్రం ఈ రోజు నేను చదివాను కొద్దిగా. చదవకపోతే ఒకసారి చదువుతాం. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా జయ విజయీ భవ దిగ్విజయీ.